హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థూస్ వంటశాల. ఇవాళ మన వంటశాలలో టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం చేసుకునే బొంబాయి రవ్వ, అదే అండి తెల్ల రవ్వ ఉప్మాలో ఒక 2 టమాటాలు వేసి చేసేసుకుంటే అదే టమాటా బాత్ అనుకుంటాం. కానీ ఫంక్షన్స్లో చేసే అసలైన రెసిపీ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వ రంగు మారే వరకు ఒక 5 నుండి 7 నిమిషాలు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించి తీసుకోవాలి. తర్వాత అదే నేతి కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక 4 పచ్చిమిరపకాయల ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసి ఒకసారి కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న 1/2 ఇంచు అల్లం ముక్కలు, 1 క్యారెట్ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 4 టమాటాల ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత వేయించుకున్న జీడిపప్పు పలుకులు, 6 కప్పుల నీళ్లు పోసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని మరుగుతున్న నీళ్ళల్లో వేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఫంక్షన్ స్టైల్ టమాటా బాత్ రెడీ. ఈ వీడియోలో చెప్పినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. పైగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.